Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty and Nifty 20th November. ఈ రోజు మార్కెట్ లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అదే విధంగా రేపటి మార్కెట్ లో మనకి ఎటువంటి పాసిబిలిటీ టైప్ ఆఫ్ లిక్విడిటీ ఆర్డర్ బ్లాక్ అండ్ ఏరియాస్ ఉన్నాయో సో మనం ఈ రోజు మార్కెట్ లో మనం చర్చించుకోబోతున్నాం అన్నమాట. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అదేవిధంగా నా యొక్క వీడియో కంటెంట్స్ మీకు ప్రతిరోజు నచ్చుతూ ఓకే మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయాలి. ఓకే సో మీరు కూడా ఈ కంటెంట్ నచ్చుతుంది మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలి బాగా అనుకుంటే మీరు ఈ వీడియోస్ని ఎవరికైనా తెలిసిన వాళ్ళకి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేస్తే మరింత నాకు హెల్ప్ఫుల్ చేసినట్టు అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అయితే ఓకే వీడియోలోకి వెళ్ళిపోతే సో ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు అసలు ఏం జరిగింది ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎంట్రీ రాలేదు. ఓకే అదేంటి ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది కదా మరి ఎంట్రీ రాలేదా అంటే ఎస్ నాకు అనుకూలం తగ్గట్టు లైక్ మన కండిషన్స్ అనుకుంటాం ఏదైతే దానికి తగ్గట్టు ఏం రాలేదన్నమాట. అయితే నిఫ్టీలో వచ్చింది బట్ స్టిల్ నేను ట్రేడ్ చేయలేదు. నేను ఏంటంటే ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను. అంటే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తాను అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద పెడతాను అన్నమాట. బికాజ్ మనకున్న టైంలోని నేను అన్ని చార్ట్స్ లైక్ 1 minute టైం ఫ్రేమ్, 15 minutes, 1 hour టైం ఫ్రేమ్, ఆ క్యాండిల్స్ ఫార్మేషన్ అవన్నీ నేను హ్యూమన్నే, రోబోట్ని కాదు. నేను అన్ని చార్ట్స్ చెక్ చేసే కానీ నేను ఇండెక్స్లోని బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటాను. మళ్ళీ ఏంటంటే ఇవి ఉంటాయి కదా స్వింగ్ ట్రేడ్స్, మరి ఆ స్వింగ్ ట్రేడ్స్ కూడా పొజిషన్ చేసుకుంటాను కాబట్టి అన్నీ మేనేజ్ చేసుకోలేను. సో నేను ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీలో లిక్విడిటీ ఎక్కువ బాగుంటుంది మాకు. ఓకే సో బికాజ్ ఏంటంటే ఎఫ్ఐస్ డిఐస్ అనేది లైక్ ఎక్కువ బ్యాంకింగ్స్లో యాక్టివిటీ బాగుంటుంది అన్నమాట. ప్రతిరోజు వాటి యాక్టివిటీ బాగుంటుంది, అందుకే లైక్ బ్యాంక్ నిఫ్టీ చేస్తుంటాను. బికాజ్ చాలా మంది బ్యాంక్ నిఫ్టీ ఎక్కకపోవచ్చు లైక్ ఏంటంటే లైక్ మంత్లీ ఎక్స్పైరీ కొంచెం ఎక్కువ ఏమంటారు స్ట్రైక్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం ఎక్కువ ఉంటుంది, కొనలేం అనుకుంటారు. కాకపోతే ఇది దేని మూమెంట్ దానిదేనండి. లైక్ మనం దాన్ని లైక్ డిఫరెన్స్ చేయలేం. బట్ స్టిల్ ఎవరికి ఇష్టం వాళ్ళది. నిఫ్టీ కావాలని నిఫ్టీ కూడా చేసుకోవచ్చు, నిఫ్టీ కూడా సేమ్ థియరీ అలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇక్కడ మ్యానిపులేషన్ తక్కువే ఛాన్స్, అంటే మ్యానిపులేషన్ తక్కువే కాదు, ఇక్కడ ఓన్లీ బ్యాంక్స్ యాక్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా లాట్స్ ఆఫ్ స్టాక్స్ కూడా ఉంటాయి లైక్ మిగతా బ్యాంకింగ్ స్టాక్స్ కాకుండా ఇంకా ఎనర్జీ సెక్టార్స్ ఉంటాయి, మళ్ళీ పవర్ సెక్టార్స్ ఉంటాయి, లేకపోతే ఇంకా చాలా 50 స్టాక్స్ వేరియస్ డిఫరెంట్ ఇండెక్స్ ఉంటాయి. ఏమో ఎవరికి తెలుసు ఏ టైంలో ఏ న్యూస్ వచ్చి ఇంపాక్ట్, ఫండమెంటల్ న్యూస్ వచ్చి ఏ స్టాక్ ఇంపాక్ట్ చేస్తుంది మనకు తెలియదు. బట్ స్టిల్ ఇది కూడా చేసుకోవచ్చు. నేను ఏంటంటే ఎక్కువ బ్యాంక్ నిఫ్టీకి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఓకే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి స్ట్రెంత్ వాళ్ళది. ఓకే సో రైట్, అయితే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ రాలేదు. నిఫ్టీ అయితే వచ్చింది. నిఫ్టీ అయితే సబ్జెక్టు పరంగా ఎక్స్ప్లెయిన్ చేయమంటూ చేస్తాను అనమాట ఇక్కడ మీకు. సో రైట్, అయితే బ్యాంక్ నిఫ్టీలో మరి ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుని తర్వాత నిఫ్టీలో కదా. అదేవిధంగా వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీడియో ఎండింగ్లోని మీకు చాలా మంచి క్రూషియల్ సబ్జెక్టు పాయింట్ చెప్తాను. ఓకే ఒక మిస్టేక్ ద్వారా మనం ఎలాగైతే సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు మీకు ఆ పాయింట్ ఈరోజు నేర్పిస్తాను. వీడియో ఎండింగ్లోనే అది లైక్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అయిపోయిన తర్వాత వీడియో ఎండింగ్లోనే ఆ టాపిక్ అనేది ఉంటుంది. లైక్ 5 minutes ఉంటుంది, 5 minutes అలా ఉంటుంది. చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, మీరు అది మిస్ అవ్వకండి. ఓకే రైట్, సో వెళ్ళిపోదాం. అయితే ఈరోజు ఏమైంది బ్యాంక్ నిఫ్టీ మనకు తెలిసిందే ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది. ఓకే ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతుంది. అయితే నిన్న మన ప్రీ మార్కెట్లో ఏం చెప్పుకున్నాం, ఇక్కడ కొన్ని లెవెల్స్ పెట్టుకొని కూర్చున్నాం. ఓకే సో ఈ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఇంబ్యాలెన్స్ అట్ ది సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ మనకి ఏంటంటే దీని కొద్దిగా పైన ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో అక్కడ 3 లైన్లు గీసుకొని కూర్చున్నాం. అయితే ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్లైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి, అయితే నిన్న మీకు ఒక మిస్టేక్ కూడా చేశాను. నిన్న నేను ప్రీ మార్కెట్లోని ఫ్లోలో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఒక మిస్టేక్ చేశాను. ఏంటా మిస్టేక్ అంటే 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇదని చెప్పాను. బట్ ఆల్రెడీ ఇంకోటి ఉన్నది ఇక్కడ లైక్ ఏంటంటే అయితే ఒకటి 15 minutes టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఎప్పుడు ఫామ్ అయిందంటే ఇది నిన్న ఫామ్ అయింది. బట్ ఏంటంటే ఈ హై బ్రేక్ అయితేనే ఇది లాస్ట్ పుల్ బ్యాక్ అవుతుందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ హై బ్రేక్ అయింది కదా మనకి ఇప్పుడు. ఓకే సో ఇప్పుడు ఇది లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అయిపోతుంది. సో మనం దీనికంతే చేసుకోవాలి 15 minutes టైం ఎక్కడ ఇండివిజువల్ చూసుకోవాలన్నమాట. ఓకే సో ఆ విధంగా ఏంటంటే 15 minutes టైం లాస్ట్ పుల్ బ్యాక్ అక్కడ ఫామ్ అయింది. అయితే ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత డౌన్స్ వచ్చింది. సో మార్కెట్ దీన్ని టెస్ట్ చేయడం కానీ ఓకే ఈ ఇంబ్యాలెన్స్ కానీ ఈ బ్లాక్ లైన్స్ ఏవైతే పెట్టామో ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ అనమాట. ఓకే సో ఆ దేన్ని టచ్ చేయకుండా మార్కెట్ అనేది ఇక్కడే కన్సాలిడేట్ అవుతూ అప్ సైడ్ షూట్ ఆఫ్ అయిపోయింది. సో మనం దీనికి అంతే చేయడం. అయితే లిక్విడిటీ ఇంకా ఉన్నది మనకి. ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఈక్వల్ లో లిక్విడిటీ, ఇక్కడ సెల్ సైడ్ లిక్విడిటీ చాలా ఉన్నది అండ్ అట్ ది సేమ్ టైం కింద ఇంబ్యాలెన్స్ చాలా ఉన్నది.
సో మార్కెట్ ఎప్పటికైనా సరే ఇక్కడ ర్యాలీ అయిపోయింది కదా, మరి ఇదంతా క్యాచ్ చేయలేదంటే చెప్పాను కదా, కన్ఫర్మేషన్స్తో మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఎంట్రీ వస్తేనే తీసుకుంటాను, లేదంటే కాము కూర్చుంటాను అంతే. నేను చూడండి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్తో ఎంట్రీ వచ్చింది, తీసుకున్నాం. ఓకే, మొన్న 2 days రాలేదు, 2 days రాకపోతే కాము కూర్చున్నాను అంతే. మళ్ళీ దానికి ముందుడే లైక్ ఎప్పుడో వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఆ రోజు తీసుకున్నాం. ఓకే, సో వచ్చి నెలకి మనకు ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. నెలకి క్వాలిటీ ఒక 10 ట్రేడ్లు వచ్చినా చాలు మనకి. ఓకే, సో 10 ట్రేడ్లని ఒక 5 ట్రేడ్లు ఒక పొరపాటున అనుకుందాం, ఫెయిల్ అయిపోయి అనుకుందాం, బట్ స్టిల్ మనం 1:5 or 1:4 దాటి రిస్క్ రివార్డ్ సంపాదిస్తుంటే స్టిల్ విల్ బి ఇన్ ద ప్రాఫిట్ రీజన్. ఓకే, సో రిస్క్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ రిస్క్ రివార్డ్ మరి అంతవరకు మెయింటైన్ చేయాలంటే మనం ఒక ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు అందులో ఆప్షన్స్ చాలా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేవి ఉండాలన్నమాట. ఆ మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటేనే ఆ చిన్న షాప్ లో వస్తుంది ఒక రివార్డ్, రిస్క్ రివార్డ్. 1:4 1:5 అంటే లైక్ మీరు ఏ ఛానల్స్ అబ్జర్వ్ చేసుకోండి, ఎవరు అంత పెద్ద టార్గెట్లు చెప్పరు. ఓకే, మనం ఆ టార్గెట్లను మెయింటైన్ చేయాలంటే ఆ ఎంట్రీలో దమ్ము ఉండాలి. ఆ ఎంట్రీలో దమ్ము ఉండాలి అంటే ఆ అనాలిసిస్ తోని మనకి పట్టు ఉండాలి. ఆ అనాలిసిస్ లో పట్టు ఉండాలంటే మనకి మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్ ఉండాలన్నమాట. సో ఆ మల్టిపుల్ కాన్ఫిడెన్సెస్ తో ఎంట్రీ దొరికితేనే మనం ముందుకు వెళ్ళగలం. ఇక్కడ చెప్పాలంటే చాలా ఉన్నాయి, బట్ అది 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం అనాలిసిస్ చేసి వెళ్ళిపోవడం కాదు. హైయర్ టైం ఫ్రేమ్ లోని మనకి సపోర్ట్ దొరుకుతూ 1 minute టైం ఫ్రేమ్ లో ఎంట్రీకి ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ లో ఎంట్రీకి ప్లాన్ చేస్తాం. 1 minute టైం ఫ్రేమ్ లో చార్ట్ బట్టి మనం ముందుకు వెళ్ళిపోం. ఇదంతా ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ చార్ట్ బట్టి మాట. హైయర్ టైం ఫ్రేమ్ ఇంకా ఫామ్ అవ్వాలి. ఓకే, బట్ స్టిల్ ఓకే, పైకి ర్యాలీ అయింది, వెల్ అండ్ గుడ్, మనం ఏం చేయలేం దానికి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఇక్కడ తర్వాత ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఈ పుల్ బ్యాక్. ఓకే, సో తర్వాత ఈ లైక్ ఇక్కడ కూడా ఇప్పుడు ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ నుంచి లిక్విడిటీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఓకే, లైక్ ఇప్పుడు లాస్ట్ పుల్ బ్యాక్ ఒకసారి ఇవన్నీ నేను చేస్తాను. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ పుల్ బ్యాక్ 15 minutes టైం ఫ్రేమ్ ఇక్కడికి అయిపోయింది. అట్ ద సేమ్ టైం మనకి కిందన లిక్విడిటీ లైక్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ప్రీ మార్కెట్లో ఏం జరుగుతుంది అంటే చెప్పుకుందాం. అంటే ఈరోజు ఏం జరిగిందో చూపిస్తాను అనమాట. ఇక్కడ నేను మార్కెట్లో ఏం జరిగిందో చూపిస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మన బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎంట్రీ రాలేదు. ఓకే, నిఫ్టీ చెప్తాను. నిఫ్టీ ఏంటి, మనం నిఫ్టీ కూడా ఒకసారి హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వద్దాం. నిఫ్టీ లైక్ ఏంటంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ ఇంకా మనకు దాటలేదు. అంటే ఇండెక్స్ లో దాటిపోయింది, ఫ్యూచర్స్ లో దాటలేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇండెక్స్ లో దాటేసింది. ఓకే, సో నేను ఎప్పుడు ఫ్యూచర్స్ లోనే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అనమాట. ఫ్యూచర్స్ చార్ట్ ని మళ్ళీ అనలైజ్ పెట్టుకుంటాను, అంటే ఎంట్రీకైనా అనలైజ్ పెట్టుకుంటాను అనమాట. సో ఫ్యూచర్స్ చార్ట్ అనలైజ్ చేస్తాను. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకి అంటే లైక్ ఈ లైన్స్ గీసుకోవాలి. మన అనటేషన్స్ అన్ని ముందు గీసుకున్న తర్వాత మార్కెట్ని అబ్జర్వ్ చేస్తాం ఎలా ఉన్నది ఏంటి అనేది. సో ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది బుల్లిష్ గా ర్యాలీ అప్సర్కి వస్తుంది కదా 15 minutes టైం ఫ్రేమ్ ఆర్ 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం. సో ఈరోజు ఏమైంది ఎర్లీ మార్నింగ్. ఓకే, సో ఎర్లీ మార్నింగ్ చాలా సింపుల్ ఎంట్రీ. ఓకే, ఒకవేళ మీ ప్యాటర్న్ బేస్డ్గా వెళ్దాం అనుకున్నా సరే మీకు ప్యాటర్న్ బేస్డ్ కదా అంటది. కాబట్టి మార్కెట్ ఇది లైక్ అయిపోయిన తర్వాత ఈ ప్యాటర్న్ బాగా కనిపిస్తుంది, కానీ మార్కెట్ ఇక్కడ ఉన్న టైంలో ఈ ప్యాటర్న్ అది ఉండదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇలా డౌన్ సైడ్కి వచ్చి మళ్ళీ అక్కడ ప్యాటర్న్ మళ్ళీ సెట్ అవుతుంది. ఓకే, బట్ స్టిల్ మన సాటిస్ఫాక్షన్ కూడా రీటైల్ ట్రేడర్స్ సాటిస్ఫాక్షన్ కోసం ఏవో ప్యాటర్న్స్ ఏవో ఉంటే అందంగా కనిపిస్తాయి కదా. సో అందంగా కనిపించడానికి అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఒక ప్యాటర్న్ గీసుకోవాలనుకుంటే గీసుకోవచ్చు అన్నమాట. ఓకే, అయితే మీరు ప్యాటర్న్స్ ట్రేడ్ చేయాలంటే నేను ప్యాటర్న్స్ డైరెక్ట్ ట్రేడ్ చేయాలి. అన్ని కన్ఫర్మేషన్స్ వచ్చిన తర్వాత లాస్ట్లో మనకి లైక్ మన అనుకున్న తీరులోని ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటుంటే అప్పుడు లైక్ ప్యాటర్న్ కన్సిడర్ చేస్తాను తప్ప అంతవరకు ప్యాటర్న్ అసలు కన్సిడర్ చేయను. ఎందుకంటే అది నిమిషానికి మారిపోతుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, కావాల్సిన రియల్ మార్కెట్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు ఒక ట్రెండ్ లైన్లో ఇలా గీసుకొని కూర్చొని ఉంటారు. అది కొంతసేపు అయిన తర్వాత మారిపోతుంటుంది. మళ్ళీ కొన్నిసార్లు హిట్ అవుతుంటుంది. అంటే కొన్నిసార్లు లైక్ 10 times 2 times ఎన్నిసార్లు ఆ ప్యాటర్న్ అనేది హిట్ అవుతుంది. ఓకే, ప్యాటర్న్స్ కూడా వర్కౌట్ అవుతాం అనుకుంటున్నాం, బట్ స్టిల్ అలా కాదు, అది చేంజ్ అయిపోతుంటుంది. దానికి ఒక్క ప్యాటర్న్ కొద్ది బాగా పనికి వచ్చేది ఏంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కొద్ది పర్లేదు బాగా పనిచేస్తుంది. ఓకే, హెడ్ అండ్ షోల్డర్ అంటే ఏం లేదు, ఇక్కడ ఏంటంటే మార్కెట్ రివర్సల్ కనిపిస్తుంది అనమాట హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. సో ఆ విధంగా ఏంటంటే అది మాట. ఓకే, సో ఇక్కడ బొమ్మ గీసాను కదా అని చెప్పేసి అది ఫాలో అవుతున్నాను కాదు, జస్ట్ మన అందంగా ఉండడం కోసం. ఓకే, సో ఇక్కడ ఇది మార్కెట్ ఏంటి ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఇదంతా ఏమవుతుంది, ఇది ఆర్డర్స్ లైక్ కదా మరి. ఓకే, సో సింపుల్ గా మనకి ఇక్కడ లైక్ ఓకే, సో మార్కెట్ ఏముంది ఇక్కడ సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా ఇక్కడ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడ కొద్దిగా డౌన్కి వచ్చింది, బట్ ఏంటంటే డైరెక్ట్ ఇక్కడే రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లో టెస్ట్ చేసి మార్కెట్ ఏంటంటే ఈ హైని బ్రేక్ చేసింది, అవునా. ఓకే, ఈ హైని మంచిగా బ్రేక్ చేసింది. ఓకే, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం న్యూ హై ఇప్పుడు ఈ హైని బ్రేక్ చేసింది అనమాట. అంటే బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగినట్టు, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్.
అయితే బ్యాంక్ నిఫ్టీలో ఏమైందంటే బ్యాంక్ నిఫ్టీలోని ఇది ఉంది చూడండి, ఇది ఆర్డర్ ఫ్లో అన్నమాట. ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్, అది మనకు తగలలేదు అలా. ఇదిగా అక్కడ తగిలి ఉంటే మనం ఏదో ఒక ఎంట్రీ ప్లాన్ చేద్దాం. ఓకే, కాకపోతే ఇక్కడ మంచిగా ఇక్కడ ఎంట్రీ ఇక్కడ తగిలింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటి లైక్ మార్కెట్కి వచ్చి ఇక్కడ దీన్ని టెస్ట్ చేస్తుంది. ఇక్కడ దీన్ని టెస్ట్ చేసిన తర్వాత ఏం ఫామ్ అవుతుంది, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అవుతుంది. అయితే చూడండి, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఫెయిల్యూర్, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, మీకు ఎలాగ టైం ఫ్రేమ్ అనేది, టైం అనేది చాలా ఇంపార్టెంట్ అంటాను కదా ఇప్పుడు. టైం అనేది సింగిల్ క్యాండిల్ అంటే ప్రతి సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కాదు, ఇది కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, ఇది కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. బట్ ఇది ఎందుకు ఫ్లాప్ అయింది, ఇది ఎందుకు హిట్ అయింది. ఓకే, సో డిఫరెన్స్ అనేది ఇప్పుడు మీరు ఈ చార్ట్ లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఏమైంది, మార్కెట్ ఈ హైని మంచిగా బ్రేక్ చేసిందా, మంచిగా బ్రేక్ చేసింది. సో రివర్సల్ వస్తుంది, రివర్సల్ వచ్చి ఈ ఇంబ్యాలెన్స్ ఆర్ లైక్ ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ ని టచ్ చేసి ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి మార్కెట్ అనేది అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఈ క్యాండిల్ అనేది అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, సో బట్ ఇది క్రైటీరియా కాదు, మనకి ఇంకో తోడు క్రైటీరియా ఉంది, టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైం ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లోని చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగాలి. ఇది ఎప్పుడు ఆ టైం లైక్ చూసుకుంటే 11 o'clock, 11 to 11:15 లోపు 1 minute టైం ఫ్రేమ్ లో అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే లైక్ మార్కెట్ ఇది అప్ సైడ్ కి ఇలా ట్రావెల్ అవుతుంది కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లోని ఇక్కడ టెస్ట్ చేసింది. ఓకే, ఇది ఇప్పుడు ఇందాక 11 o'clock ఉంది కదా, 11 o'clock క్యాండిల్ మనం చూసాం కదా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ ఫ్లో. అయితే ఇక్కడ ఎక్కడ పుల్ బ్యాక్ ఉన్నది ఇందులో, అవునా, పుల్ బ్యాక్ అనేది లేదు. అయితే మార్కెట్ ఆ 11:15 లోపు క్రాస్ చేయాల్సిన హై ఇది, మరి క్రాస్ చేసిందా, చేయలేదు. మరి అది అలా అవుతుందా, అంటే సక్సెస్ఫుల్ క్యాండిల్ అవుతుందా. సో అది మాట. ఓకే, సో ఇది నేను ఎన్ని రోజుల నుంచో లైక్ ఇదైతే నేను క్రియేట్ చేసుకుంటాను. లైక్ మీరు యూట్యూబ్లో ఎక్కడ మీరు ఏ ఛానల్స్లో కానీ మీరు వెళ్ళండి, కానీ ఇది నేను ఫార్ములైజ్ చేసుకున్నమాట. ఓకే, నేను బ్యాక్ టెస్టింగ్ చేసుకొని నేను ఫార్ములైజ్ చేసుకున్న థియరీ అన్నమాట ఇది. ఓకే, సో లైక్ ఏంటంటే ఇక్కడ దీన్ని టెస్ట్ చేసిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్ లో ఆ క్యాండిల్ అని మనకి 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిపోమాట. ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం. ఓకే, సో ఇది 11 to 11:15, ఆ 11:15 లోపు ఈ హై ఎక్కడ ఈ ఏరియాలో పుల్ బ్యాక్ ఉంటే ఆ పుల్ బ్యాక్ అక్కడ దగ్గరలో అక్కడ పుల్ బ్యాక్ లేదు. సో ఇక్కడ ఈ హై ఉంది, ఆ హై బ్రేక్ అయిందంటే బ్రేక్ అవుతుంది. అందుకే కనిపించిన ప్రతి స్వీప్ క్యాండిల్ పుల్ బ్యాక్ కాదు, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు, ఆర్ రిజెక్షన్ బ్లాక్ కాదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇది 11:15 కంటే ఈ క్యాండిల్ 11:30 క్లోజ్ అవుతుంది. 11:30 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిందో చూద్దాం. ఇక్కడ చూస్తే ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ స్వీప్ చేసి అప్సెట్ క్లోజ్ అయింది, వెళ్ళనుకుంటే బాగానే ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కనిపించేస్తుంది. బికాస్ ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ పాయింట్ కూడా అది లైక్ క్లోజింగ్ పాయింట్ కూడా దాటేసింది. కాకపోతే ఇంకా కరెక్ట్గా చూడాలనుకుంటే 1 minute టైం ఫ్రేమ్ వెళ్ళి చూసుకుందాం ఒకసారి. ఓకే, సారీ మర్చిపోయిన టైం ఫ్రేమ్ అది 11:15 to 11:30 లోపు మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది తప్పాలి. ఓకే, సో రైట్. ఇప్పుడు ఈ 11:15 స్టార్ట్ అవుతుంది కదా, 11:15 ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇది పుల్ బ్యాకే. 1 minute టైం ఫ్రేమ్ అంత ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతిదీ మనం చాలా మైన్యూట్, అందుకే నేను ఏంటంటే అన్ని చార్ట్స్ ట్రేడ్ చేయండి. 1 minute టైం ఫ్రేమ్ ట్రేడ్ చేసినప్పుడు పగడ్బందీగా లైక్ దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండాలన్నమాట. ఓకే, సో అందుకే ఏంటంటే అయితే ఒక్క బ్యాంక్ నిఫ్టీకి స్టిక్ అయిపోయి ఉంటాను. ఓకే, దానికైతే మన ఎంట్రీ వస్తాయి. అటు ఇటు అన్ని చార్ట్స్ చూస్తే మన అనాలిసిస్ పాడైపోతుంది. ఓకే, సో ఎంత మనకి లైక్ నేర్పర్ అయినా సరే, మనం ఎంత బాగా చేసినా సరే అనాలిసిస్ ఎక్కడ దగ్గర దెబ్బ అవుతుంది అని చెప్పేసి నేను స్టిక్ అయ్యి ఉంటాను. అంటే స్టార్టింగ్ లో చేస్తూ ఉన్నాయి, ఆ మిస్టేక్స్ అవుతున్నాయని చెప్పేసి ఎందుకు మన అనవసరం కన్ఫ్యూజ్ అవడం అని చెప్పేసి ఇంక వదిలేసి అనమాట. ఓకే, అన్ని చార్ట్లు చేయడం ఉన్న టైంలో. సో ఈ విధంగా చూసుకుంటే 11:15 to 11:30 లోపు ఇక్కడ ఇది మాట, ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది. చాలా మంది ఏమనుకుంటారంటే మీరు ఇక్కడ పుల్ బ్యాక్ ఇది అనుకుంటారు. ఓకే, సో ఈ పుల్ బ్యాక్ అంటే అది పుల్ బ్యాకే, ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది అన్నమాట. ఓకే, మీరు మీ చార్ట్స్ ఓపెన్ చేసి చూసుకోండి. ఇక్కడ కనిపించకపోతే లైక్ కరెక్ట్గా కనిపించకపోతే మీ చార్ట్స్ ఓపెన్ చేసి చూసుకోండి. ఓకే, సో ఇమీడియట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉన్నది. సో 11:15 to 11:30 లోపు బ్రహ్మాండంగా ఈ హై బ్రేక్ అయిపోయింది కదా, అవునా. సో టైం ఫ్యాక్టర్, దిస్ ఇస్ కాల్డ్ టైం ఫ్యాక్టర్ అన్నమాట. ఓకే, టైం ఫ్యాక్టర్ ఆ టైంలోని ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది అన్నమాట మనకి. ఓకే, రైట్. సో ఇప్పుడు మన ఎంట్రీ అలాగే. ఓకే, సో ఆ క్యాండిల్కి ఈ క్యాండిల్కి మీకు డిఫరెన్స్ తెలిసింది కదా, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ ఎందుకంటే మన మార్కెట్లోని ఇలాంటి క్యాండిల్స్ చాలా ప్రతిరోజు ఒక హండ్రెడ్స్ కాదు మనకి చాలా ఫామ్ అవుతాయి అన్నమాట ఇలాంటి క్యాండిల్స్. ఏది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కాదు, ఏది కాదు అనేది మనకి తెలిసి ఉండాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే ఈ క్యాండిల్ పాస్ అయింది, ఈ క్యాండిల్ ఫెయిల్ అయింది అన్నమాట. సో మరి ఎంట్రీ ఎలా తీసుకుంటాం,
నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఈ క్యాండిల్ యొక్క ఓపెన్ టెస్ట్ చేసినప్పుడు ఈ విక్ ఉందో చూడండి, ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇస్తాం. ఓకే, ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లో ఇంకో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఓకే, సో ఇది కూడా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయిందో లేదో ఒకసారి నాకు తెలియదు. ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఇది పాస్ అయిందా, వెరిఫై అయిందా లేదో అని చెప్పేసి. ఓకే, వెరిఫై అయిందా లేదో నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, మన ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం. ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం? ఫస్ట్ టార్గెట్ ఈ హైలో తీసుకుంటాం. సెకండ్ టార్గెట్ ఎక్కడ వరకు అంటే ఇక్కడ వరకే, బికాస్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, సో ఇక్కడ లైక్ హైయర్ టైం ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి ఆల్ టైమ్ హైస్ ఉంది కాబట్టి మనకి ఏం తెలియదు అప్ సైడ్ టార్గెట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కడ మార్కెట్ రివర్స్ లేదు. ఓకే, సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది, అక్కడ ఎగ్జిట్ అయిపోతారు. ఓకే, సో చూసుకుంటే ఈ బ్లాక్ లైన్ ఉంటుంది, ఇది 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది ఇది. ఓకే, సో అది మాట ఎంట్రీ. ఓకే, సో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అర్థమైంది కదా. లైక్ ప్రతిరోజు మీకు చెప్తున్నాను ఎక్కడ ఫామ్ అవుతుంది ఏంటి, వ్యాలిడ్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎక్కడ ఏంటి. ఇది సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ నాకు కాంపెన్సేషన్ చెప్పండి. ఓకేనా, రైట్. సో అది మాట లైక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎంట్రీస్. మరి రేపటి గురించి ఒకసారి చూసుకుందాం. రేపటి గురించి చూసుకుంటే ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి మనం స్టార్టింగ్ అనలైజ్ చేద్దాం. స్టార్టింగ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ లైక్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది మాట. సో రేపు ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇది కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నది. అయితే మరి 59,500 టచ్ చేసిందంటే ఇక్కడ లైక్ 59,500ని ప్రెసెంట్ ఇంకా టచ్ చేయాలి అంటే చెప్పలేం. ఈ జోన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ జోన్లోనే ఎక్కడైనా సరే మనకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేస్తుంది అనుకోండి, మళ్ళీ రివర్సల్ వస్తుంది అక్కడి నుంచి. సో జాగ్రత్తగా ఉండాలి. 500 దగ్గర కంటే రౌండ్ ఫిగర్ సర్కిల్స్ జీరోస్ దగ్గర ఇంకా అంటే 59,500 ఉంది కదా, 60,000 దగ్గర ఇంకా భయంగా ఉండాలన్నమాట. అంటే లైక్ అలర్ట్గా ఉండాలన్నమాట. ఇంకా లైక్ ఇంకా డీప్ సైకాలజికల్ అనమాట. సో 500 కంటే బట్ స్టిల్ 500 కూడా మనకి ఆల్ టైమ్ హైస్ లో మనకి ఇక్కడ ఇంక అవే దిక్కు మనకి సప్లైస్ లాగా ఇంకా చూసుకోవడం. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే మనకి చెప్పుకున్నా 15 minutes టైం లాస్ట్ పుల్ బ్యాక్ ఇది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తే ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది కంపల్సరీ ఓకే, ఫస్ట్ 15 minutes క్యాండిల్ అనేది కంపల్సరీ డౌన్కి వచ్చినట్టు వచ్చి ఫస్ట్ 15 ఆర్ లైక్ విత్ ఇన్ 2 candles. ఓకే, విత్ ఇన్ 2 candlesలోని స్వీప్ అయినట్టు అయ్యి అప్సెట్ క్లోజ్ అవ్వాలన్నమాట. ఏం లేదు ఇక్కడ మీకు మల్టిపుల్ వేస్లో లాస్ట్ బిఫోర్ డే ఇక్కడ మీకు చెప్పిన టైప్ ఆఫ్ ఎంట్రీ. ఓకే, ఇక్కడ ఎంట్రీ అలాంటిది ఫామ్ అవ్వాలన్నమాట. అట్ ద సేమ్ టైం చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వాలి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకున్నాం, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలాగా స్ట్రక్చర్ మ్యాపింగ్ ఫామ్ చేసుకుంటూ వస్తుంది కదా 1 minute టైం ఫ్రేమ్ అని, అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కూడా రావాలన్నమాట. లేదు గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకున్నాం, ఇక్కడ అయిపోయింది అనుకున్నాం. ఓకే, అప్పుడు క్యాండిల్ మంచిగా అప్ సైడ్ క్లోజ్ అయితే ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఈ హైని బ్రేక్ చేయాలన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే అప్పుడు బుల్లిష్ అంటే లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయినట్టు ఇంకా టోటల్గా బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే వెళ్ళచ్చు. ఓకే, లేదు అక్కడ గ్యాప్ డౌన్ అయ్యింది మనకి డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది అనుకుంటే అంటే అంత ఈజీగా డౌన్ సైడ్ ర్యాలీ చెప్పదు అనుకుంటున్నాను. బికాజ్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ చాలా ఉన్నాయి. సో మార్కెట్ మ్యాక్సిమం పైకి వస్తుంది అనమాట. సో డౌన్ సైడ్ అంత ఈజీగా ర్యాలీ అవుతుంది. ఓకే, సో అది మాట. ఓకే, ఒకవేళ ఇక్కడ సస్టైన్ అవ్వకపోయినా ఒకవేళ అంటే ఇక్కడ పైన అంతగా సప్లై నాకేం కనిపించలేదు, చూద్దాం. ఇక్కడ లైక్ ఒకవేళ ఈ లో అనేది మంచిగా బ్రేక్ అయిపోతాయి. ఈ లో అనేది మంచిగా అంటే 3 candles లో పైన అన్న 1 hour క్యాండిల్ అయినా మంచిగా కింద డౌన్ సైడ్ 1 hour క్యాండిల్ మొత్తం టోటల్ డౌన్ సైడ్ క్లోజ్ అయింది అనుకున్నాం. అంటే ఇక్కడ ఆగి ఇక్కడ ఆపుతాయి. ఇక్కడ అంత ఈజీగా డౌన్కి వెళ్ళడం. ఓకే, ఈ ఏరియా అంత ఈజీగా డౌన్కి వెళ్ళడం అవుతుంది. ఇక్కడ డౌన్కి వెళ్ళాలని దానికి అనుకున్నది అనుకోండి, అంటే డౌన్కి వెళ్ళాలనేది లైక్ మార్కెట్ అనుకున్నది అనుకోండి, అక్కడ కన్సాలిడేట్ అవుతుంది, చాలాసేపు కన్సాలిడేట్ అవుతుంది. బికాస్ ఇక్కడ ఫైట్ చాలా గట్టిగా ఉంటుంది. ఆ డౌన్ సైడ్కి వెళ్ళిన తర్వాతే అప్పుడు ఈ ఏరియాస్కి వస్తుంది అన్నమాట. అప్పుడు మనం కొద్దిగా అలర్ట్ ఉండాలి. ఓకే, సో 80% ఆఫ్ ద టైం బుల్లిష్ వైపు చూస్తాం, 20% మనం ఈ సినారియో చూస్తాం అన్నమాట. ఓకే, సో 20% అంటే రెండు వైపులా మనం థింక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో అవే అయితే కాకపోతే కింద కూడా మీకు ఇంకా లెవెల్స్ చాలా ఉన్నాయి కదా. ఈ లెవెల్ ఇంబ్యాలెన్స్, ఇదైతే పర్ఫెక్ట్ ఇంబ్యాలెన్స్. ఓకే, ఈ క్యాండిల్కి మధ్యలో ఇంబ్యాలెన్స్ చాలా ఉన్నది కాబట్టి సో ఆటోమేటిక్గా మనం బుల్లిష్ వైపే మ్యాక్సిమం ప్లాన్ చేయడం చూస్తాం. ఓకే, సో 1 hour టైం. ఓకే, 15 minutes చూస్తాం. 1 hour టైం ఫ్రేమ్ లాస్ట్ పుల్ బ్యాక్ ఏది ఇదే. ఇందాకలా లైక్ నిన్న
ఈ రోజు ఫామ్ చేసిన 2 ఈక్వల్ లోస్ మాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక ఈ ఏరియాకి వచ్చైనా సరే, మార్కెట్ ఈ ఏరియాకి వచ్చైనా సరే 50 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆర్ 1 క్యాండిల్ 2 క్యాండిల్స్ లోపు అప్సైడ్ క్లోజ్ అయిపోవాలి. 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఆర్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో మంచిగా చేంజ్ ఆఫ్ ది క్యాట్ రావాలి. ఇక్కడ నుంచి టోటల్ గా బుల్లిష్ సైడ్ వెళ్ళిపోతాం. ఓకే, సో అది మాట. నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే, ఓకే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి డౌన్ అప్ సైడ్కి ర్యాలీ అయిపోతే ర్యాలీ అయిపోయినాం, అప్ సైడ్ ర్యాలీ అయిపోతే ర్యాలీ అయిపోతుంది. ఓకే, మనకి ఎటువంటి ఇండికేషన్స్ అయితే ఏమీ లేవు. ఓకే, పక్కన సప్లై కానీ ఏమి లేదు. 60,000 చూడండి, 60,000 దగ్గర నుంచి మళ్ళీ మనం లైక్ ఇక్కడ ఆగుతాం. గ్యారంటీ ఇక్కడ ఆగాలి కూడా. చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ నెంబర్. గ్యారంటీ ఇక్కడ మనకి హెవీ ఓఏ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ మనం అంటే అక్కడ ఆగాలి, ఇక్కడ వెయిట్ చేయాలి, ఎటువంటి దూకుడుతనం చేయకూడదు. ఓకే, లేదు ఫ్లాట్గా క్లోజ్ అయ్యి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి అంటే ఇక్కడ వెయిట్ నేను టచ్చుకుంటే అప్ సైడ్కి ర్యాలీ అయిపోతే బుల్లిష్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అంటిల్ అండ్ అన్లెస్ 60,000 వరకు. ఓకే, సో అప్ సైడ్ కంటే కిందన ఇలా తీసుకొని వచ్చింది అనుకోండి, కిందన ఇలాగా లిక్విడిటీ తీసుకొని వస్తే హ్యాపీగా మనం బుల్లిష్ సైడ్ ట్రావెల్ అవ్వచ్చు అనమాట. ఇలా డైరెక్ట్ గ్యాప్ అప్ అయిపోతే లిక్విడిటీ మన సపోర్ట్ ఉండదు అనమాట. లిక్విడిటీ సపోర్ట్ లేకపోతే భయంగా వెళ్ళాలన్నమాట. ఓకే, లేకపోతే ట్రేడ్ వదిలేని దాని ట్రేడ్ వదిలేని లిక్విడిటీ తీసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్తుంది అనమాట. ఓకే, సో అది మాట బ్యాంక్ నిఫ్టీలో. నిఫ్టీ అంటారా, నిఫ్టీ సేమ్ లైక్ ఓకే నిఫ్టీ కాకపోతే ఇంకా ఇంపార్టెంట్ ఏరియా ఉన్నది ఇక్కడ. సో నిఫ్టీలో కూడా ఇంకా లిక్విడిటీ రాలేదన్నమాట. ఓకే, లిక్విడిటీ రాలేదు. సో బేసిక్గా ఒకవేళ ఇప్పుడు గ్యాప్ అప్ ఇలా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. ఓపెన్ అయినా సరే ఈ హై ఇంకా బ్రేక్ అవ్వకుండా ఉన్నది అనుకోండి. ఈ హై ఇంకా బ్రేక్ అవ్వకుండా ఇలా ఈ లోన్ బ్రేక్ చేస్తాం మాత్రం డేంజర్ అన్నమాట. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ వచ్చేస్తాం. ఓకే, అది ఏంటంటే క్యాండిల్ మంచిగా బ్రేక్ అయితే, క్యాండిల్ స్వీప్ అయితే మాత్రం మళ్ళీ బుల్లిష్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, క్యాండిల్ స్వీప్ అయితే మళ్ళీ బుల్లిష్, కానీ మంచిగా క్యాండిల్ 2 క్యాండిల్స్ డౌన్ సైడ్ అంటే ఇది డేంజర్, డౌన్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం నిఫ్టీ. ఓకే, లేదు అది ఈ హై కూడా మంచిగా బ్రేక్ అయిపోతే తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే నిఫ్టీ ఆల్ టైమ్ ఇక్కడ ఇంకా ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఓకే, ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయినట్టుంది, లేదు ఇంకా ఫిల్ అవ్వాలి. ఓకే, ఇది ఇక్కడ ఉన్నది, ఇది ఇంపార్టెంట్. ఏదైనా సరే ఈ అప్సైడ్ చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి, ఇక్కడ మనకి ఈ సప్లై చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ అప్సైడ్కి ఇలా వెళ్ళి ఈ హై కూడా స్వీప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ క్యాండిల్ లో సైడ్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, డే టైం ఫ్రేమ్ క్యాండిల్. సో ఇక్కడ లైక్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో అది మాట. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ టోటల్ అనాలిసిస్ మీకు నెక్స్ట్ ఇంకో లాస్ట్లో మీకు చెప్తాను అన్నాను కదా ఈరోజు ఒక సబ్జెక్ట్ మంచి పాయింట్. ఓకే, మంచి పాయింట్ చెప్తాను చూడండి. అయితే నిన్న మనం అస్త్ర మైక్రోవేవ్ అని చెప్పేసి ఒక లైక్ స్వింగ్ స్టాక్ అనాలిసిస్ ఇచ్చుకున్నాం కదా మనం. లైక్ స్వింగ్ ట్రేడ్ కోసం అనాలిసిస్ ఇస్తే అది ఏమైందంటే నిన్న స్టాప్ లాస్ హిట్ అయింది అనమాట. నిన్న స్టాప్ లాస్ హిట్ అయింది, నేను దాని గురించి మాట్లాడుకున్నాను. అయితే నేను ఏం చేశానంటే లైక్ నేను ఎప్పుడైనా సరే ఏదైనా స్టాక్ కానీ లైక్ ఏదైనా ఫెయిల్యూర్ ఎంట్రీ వచ్చిందంటే నేను కొంచెం డీప్గా అనలైజ్ చేస్తాను అనమాట. ఎందుకు పోయింది ఏంటి అసలు డీప్గా అనలైజ్ చేస్తాను అనమాట. నాలో ఉన్న మైండ్ అది కూడా మీరు కూడా అలాంటిది డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైనా సరే పోయే డబ్బులు లేకపోతే ఫెయిల్యూర్ ఎంట్రీ అయిందని బాధపడిపోవడం కంటే ఎందుకు పోయింది అనే చెప్పేసి ఆలోచిస్తే దాంట్లో సొల్యూషన్ దొరుకుతుంది. నాకు సొల్యూషన్ దొరికింది. ఆ సొల్యూషన్ దొరికింది నాకు ఏ కొత్త పాయింట్ కాదు, నా పాత పాయింటే నేను సరిగ్గా చూసుకోలేదు, ఒళ్ళు కొవ్వెక్కి నాకు సరిగ్గా చూసుకోలేదు అనమాట. తప్పు అనుకోకండి. మరి ఒళ్ళు కొవ్వే అన్ని తెలిసినోడివి మరి ఆ మాత్రం చూసుకోవా ఉంటుంది. మరి అదే ఆ మిస్టేక్స్ ఇవ్వాలి. మనకి అప్పుడప్పుడు పడుతుంటేనే మనకి ఎలర్ట్లో ఉంటాం. మనకి ఓ గర్వం ఎక్కేస్తున్నప్పుడు అప్పుడప్పుడు పడుతూ ఉండాలన్నమాట. ఓకే, సో ఏంటది నేను మిస్ చేసిన పాయింట్ ఏంటంటే చూపిస్తాను చూడండి. అయితే మనం ఏంటి ఆ రోజు మళ్ళీ ఒకసారి డీప్గా అనలైజ్ స్టక్ అయింది. ఓకే, ఇందులో చూద్దాం. ఓకే, సో ఆ రోజు మనం ఏంటంటే మనం సాటర్డే ఒక స్టాక్ అనలైజ్ చేసుకున్నాం కదా, స్టాక్ అనలైజ్ చేసుకుని పెట్టుకున్నాం. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ ఇయ్యాం నెక్స్ట్ మండే ఆ రోజు. ఓకే, అంటే నేను ఎంట్రీ అయ్యాను, నాతో పాటు ఇంకొకతను ఎంట్రీ అయినట్టుంది. ఓకే, ఒక్కతనే ఎంట్రీ అయినాడు, మిగతా ఎవరు ఎంట్రీ అవ్వలేదు. బట్ స్టిల్ సబ్జెక్ట్ కాబట్టి అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి వినండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ అయ్యాం. ఇక్కడికి ఎంట్రీ అయిన తర్వాత అప్సైడ్కి ర్యాలీ అయింది. ఈ అప్సైడ్ ర్యాలీ అయిన తర్వాత ఆ రోజు కూడా చెప్పాను. ఓకే, ర్యాలీ అయింది, క్లోజ్ అయిపోయింది. తర్వాత నేను ఏం చెప్పానంటే ఆ రోజు కంపల్సరీ ఈ హై బ్రేక్ అవ్వాలి అని చెప్పాను అనమాట.
ఓకే, బికాస్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వస్తుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ వస్తే మన టార్గెట్స్ ఇంకా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మాట. ఇక్కడికి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడికి అలా టార్గెట్స్ ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మాట. అయితే కంపల్సరీ అది జరగాలి, అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ జరగాలి. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే పైకి వెళ్ళి స్వీప్ అయిపోయి డౌన్ సైడ్కి వచ్చేసింది. ఓకే, పైకి వెళ్ళి స్వీప్ అయిపోయి డౌన్ సైడ్కి వచ్చేస్తుంటే నాకు అయిపోయింది, నాకు తేడా కొట్టింది. అప్పటికే లైక్ తేడా కొట్టింది, ట్రేడ్ పోతుందని అనిపించింది. బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇంకా ఇంబ్యాలెన్స్ ఉన్నది, మళ్ళీ ఇక్కడ స్వీప్ చేసి అప్ సైడ్కి వెళ్తుందేమో ఆ టైప్లో థింక్ చేశాను. అండ్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా సరిగ్గా నమ్మలేదు. ఇంకా ఏంటంటే ఎందుకు నమ్మలేదంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు పాయింట్. ఓకే, సో యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ మంచిగా బ్రేక్ అయితే మనం బుల్లిష్ సైడ్ వెళ్ళేవాళ్ళం. ఆ రోజే నాకు ఇండికేషన్ దొరికింది, మనకు కావస్తే ఇక్కడే కొద్దిగా ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మొండిగా సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, సరిగ్గా అబ్జర్వ్ చేయకుండా మొండిగా ఉన్నానమాట. ఏంటి నేను చేసిన మిస్టేక్ అంటే మీకు ఇదంతా క్లియర్ చేస్తాను, ఒకసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇదేంటిది? ఓకే, ఇక్కడ అప్ సైడ్కి ర్యాలీ అయిన బుల్లిష్ ర్యాలీ. ఓకే, సో మనకి ఏంటది? ఆర్డర్ ఫ్లో. జనరల్గా ఇది ఆర్డర్ ఫ్లో, అవునా? అయితే నేనేమనుకున్నానంటే నేను ట్రేడ్లో ఉన్నప్పుడు సరిగ్గా నా కళ్ళు కనిపించలేదు. నా ఫోకస్ అంతా ట్రేడ్ మీకు వెళ్ళిపోయింది తప్ప ఎక్కడ మిస్టేక్ చేశాను అంటే నేను సాధ్యమైనంత వరకు రైట్ అని వ్యూలో ఉండిపోయింది తప్ప ఎక్కడ ఏదో మిస్టేక్ జరుగుతుంది నాకు తెలుసుకోలేకనమాట. అయిపోయిన తర్వాత లైక్ నిన్న కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు నా ప్రశాంతంగా ఉండి అప్పుడు చూసాను అనమాట. సో ఏంటి చేసిన మిస్టేక్ అంటే లైక్ ఇక్కడ ఏమనుకున్నానంటే ఈ ఆర్డర్ ఫ్లో ఆల్రెడీ మిటిగేట్ అయిపోయింది కదా, ఇంకెక్కడ ఇంబ్యాలెన్స్ ఏం లేదు కదా అని చెప్పేసి అనుకున్నాను. అది మా మిస్టేక్, అది నా భ్రమ. కరెక్ట్గా జూమ్ చేసి వస్తే చూడండి, ఇక్కడ ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా, ఇక్కడ ఇది బ్రేక్ అయింది అంటే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్తో క్లోజ్ అయిందా? క్లోజ్ అవ్వలేదు. ఓకే, ఈ క్యాండిల్తో క్లోజ్ అవ్వలేదు. ఓకే, సో నెక్స్ట్ ఈ క్యాండిల్తో క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఇది ఇలా నెక్స్ట్ డే దీన్ని క్రాస్ చేసింది అనమాట. ఇక్కడ మనకు బ్రేక్ అయ్యింది, ఇది బ్రేక్ చేయలేదు. ఇది బ్రేక్ చేసి ఉంటే ఇది మిటిగేషన్ రైటే. ఓకే, ఇక్కడ మనకి ఇది బ్రేక్ చేసింది అనుకోండి. ఓకే, ఇది మిటిగేషన్. కాకపోతే ఇది బ్రేక్ చేయలేదు, ఇక్కడ స్వీప్ అయిపోయి అప్సైడ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ డే ఈ క్యాండిల్ ఏంటంటే ఇది బ్రేక్ చేసింది అనమాట. సో ఇది నాట్ ఏ మిటిగేషన్. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనకి మొన్న స్వీప్ అయిందని చెప్పాం కదా, ఇప్పుడు మిటిగేషన్ అయింది. సో నిన్న కరెక్ట్ అంటే ఏంటంటే క్యాండిల్ సరిగ్గా జూమ్ చేయకుండా సరిగ్గా చూసుకోలేదు. ఓకే, ఇది బ్రేక్, ఇది ఆల్రెడీ తర్వాత వచ్చి మిటిగేట్ అయిపోయింది. సో మనకి పైన ఇక్కడే ఉంది, నెక్స్ట్ అడ్డంకి ఇక్కడే ఉన్నది, ఇక్కడే భయపడాలని చెప్పేసి ఆ విధంగా థింక్ చేస్తుంది అనమాట. బట్ ఇక్కడే మనకి ఉన్నది లైక్ గండం ఉంది, ఆ గండాన్ని సరిగ్గా పసిగట్టలేదు. ఓకే, సో ఆ స్వీప్ ఇక్కడ అయ్యింది కదా, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న స్టాప్ లాస్ ఈ స్టాప్ లాస్ అన్ని తినేసి ఈక్వల్లో స్టాప్ లాస్ అన్ని తినేసి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ర్యాలీ. సో చిన్న మిస్టేక్. ఓకే, చిన్న మిస్టేక్, ట్రేడ్ కాస్ట్. లేకపోతే ఇక్కడ ప్రాఫిట్తో ఎగ్జిట్ అవ్వాల్సింది. ఇదే తెలిసి ఉంటే ఇది ప్రాఫిట్తో ఎగ్జిట్ అవుతాం కదా, ఎందుకంటే ఇది లైక్ అప్ సైడ్ అంటే ఇది అసలు చెప్పాలంటే నో లాస్ నో ప్రాఫిట్ కాదు, ప్రాఫిట్ కనిపించి ఉండొచ్చు. బట్ స్టిల్ ప్రమాదాన్ని ముందే పసిగట్టి ఎంతో కొంత ప్రాఫిట్లు ఎగ్జిట్ అయిపోవాలి కదా. ఓకే, సో అంటే ఇక్కడ మనకేం లాస్ రాలేదు, ఏం పెద్ద ఏం ఇబ్బంది పడే లాస్ ఏం రాలేదు. బట్ స్టిల్ ఏంటంటే తెలిసి కూడా ఎగ్జిట్ అవ్వలేదు అనమాట. సో మిస్టేక్ ఇది మాట. సో మీరైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా ఫెయిల్యూర్ అయ్యానని చెప్పేసి లైక్ ఏదైనా మిస్టేక్ అయితే ఒకసారి ఇలా అబ్జర్వ్ చేయండి. ఓకే, బాగా జూమ్ చేసి చూడండి. ఒకవేళ కనిపించకపోతే వదిలేండి, లైట్ తీసుకోండి, అంతేగాని వదిలేకండి. ఎందుకు ఫెయిల్ అయింది ఏంటనేది నేను సక్సెస్ అవ్వడానికి చెప్పుకోను కానీ, బట్ నా సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వడానికి కారణం ఏంటంటే నేను ఫెయిల్యూర్స్ను వెతుక్కునేవాడిని, ఫెయిల్యూర్లని సబ్జెక్ట్ని వెతుక్కునేవాడిని. ఫెయిల్యూర్లో మీకు సబ్జెక్ట్ ఇస్తారు కంపల్సరీ, మీరు వెళ్ళి లైక్ మీరు కూడా ఈ టైప్ ఆఫ్ అనాలిసిస్ నాకు వచ్చు, నాకు ఎంతో మీ అందరికి నేర్పిస్తున్నా అంటే నాకు ఎంతో కొంత వచ్చిందని నా ఫీలింగ్ ఉంటుంది కదా, కొంత ఉంటుంది కదా. ఓకే, ఏదైనా సరే ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పటికీ సరే నేను చూసుకుంటాను నేను. ఓకే, ఎంత మనకు వచ్చిన ఫీలింగ్లో ఉన్నా సరే నిత్యం ప్రతిరోజు మనం దాంతో వర్క్ చేస్తేనే మనకి ఈ సబ్జెక్ట్ వస్తుంది. సో నాకు వచ్చు, ఏం చేశాను ఇక్కడ వచ్చినా సరే ఏం చేయలేకపోయాను కదా. తెలిసిన సబ్జెక్టే, తెలియదు కాదు, సరిగ్గా చూడలేదు, ఐస్ పెట్టి సరిగ్గా చూడలేదు మనం. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇది ఇక్కడ మంచి పాయింట్, ఇది మీకు చెప్పాలని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఓకే, సో అది మాట. మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఈ పాయింట్, మీరు నోట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అది మాట. సో ఈరోజు వీడియో సెక్షన్ కొద్దిగా లెంగ్త్ ఎక్కువైపోయి ఉంటుంది. సో ఓకే, బట్ స్టిల్ నో ప్రాబ్లం, లెంగ్త్ ఎక్కువైపోయినా సరే సబ్జెక్ట్ వస్తే చాలు మనకి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అర్థం కాకపోయినా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
అదేవిధంగా మీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ఐసీటీ కాన్సెప్ట్ నుంచి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే కింద కామెంట్స్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.